మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. పోలీస్ స్టేషన్కి వచ్చిన వ్యక్తులు కామన్గా మద్యం సేవించి రారు. ఒక వ్యక్తి మద్యం సేవించి వచ్చాడనే అనుమానంతో మేము ఆల్కహాల్ టెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఎవరు సుబ్బారావు గారు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇచ్చారు మొన్న. ఆయన పోలీస్ స్టేషన్కి ఫిర్యాదుదారులతో కంప్లైంట్ ఇచ్చే క్రమంలో వచ్చారు. ఇప్పుడు సార్ మొన్న ఇచ్చినప్పుడు మద్యం సేవించి వచ్చారు ఆయన, మీకు అప్పుడు అనుమానం వచ్చిందా? ఈరోజు మార్నింగ్ ఇంతకుముందు ఒక 1 అవర్ బిఫోర్ మేము పోలీస్ స్టేషన్లో ఉన్న టైంలో ఆయన వచ్చారు. నన్ను కలవడానికి వచ్చే టైంలో అతని దగ్గర మద్యం సేవించినట్టుగా అనుమానం రావడంతో మేము అండర్ వీడియోగ్రఫీ ఆల్కహాల్ టెస్ట్ చేయడం జరిగింది. 3 రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం నడుస్తుంది. సుబ్బారావు 2 సార్లు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చారు. తర్వాత ఇప్పుడు మంగ్లీ కూడా అతనిపైన కేసు పెట్టింది. ఏంటి మంగ్లీ ఏమైనా ఆధారాలు సమర్పించారా ఈయన ఏమన్నా మంగ్లీ పైన ఆధారాలు ఏమైనా సమర్పించిన పరిస్థితి ఉందా సార్? ఇద్దరు కూడా కంప్లైంట్స్ ఇచ్చారు. సుబ్బారావు గారు ఇచ్చిన కంప్లైంట్ మీద కోర్టు పర్మిషన్ తీసుకొని FIR చేయడం జరిగింది. మంగ్లీ ఇచ్చిన కంప్లైంట్ మీద కూడా మేము లీగల్ ఒపీనియన్ కోసం పెట్టాము. అది అయిపోయిన తర్వాత దాన్ని కూడా ఈరోజు ఫైనలైజ్ చేస్తాం. సార్ బాధితులు ఇవాళ చాలామంది వచ్చారు కదా, 5 మంది 10 మంది వచ్చారు కదా, ఏంటి వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు ఏంటి సార్? బాధితులు కానీ బాధితుల తరపున సంబంధించిన మైక్రో ఫైనాన్స్ సంబంధించి కానీ మాకు ఎటువంటి ఆధారాలు కానీ మాకు ఎవరు కలవలేదు. అంటే బయటేమో మేము 50 లక్షలు ఇచ్చాం 10 లక్షలు ఇచ్చాం అనేసి కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. అన్ని ఆధారాలు మేము పోలీసులు సమర్పించామని చెప్తున్నారు. కానీ ఆ మాత్రం మీకు చెప్పలేదా సార్ ఎవరు? మాకు ఇక్కడ మీడియా సమావేశం ఉంది అని చెప్పారు. ఒక వ్యక్తి సుబ్బారావు అనే వ్యక్తి అని చెప్పేసి మీడియా మిత్రులందరూ చెప్పడంతో మాకు ఎటువంటి సమాచారం లేదు. మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడ మీడియా మిత్రులు చెప్పిన తర్వాత మేము అందరూ చెప్పాము ఎటువంటి పర్మిషన్ లేదని. వాళ్ళంతా వెళ్ళిన తర్వాత సుబ్బారావు గారు బయట అందరితో మీడియాతో మాట్లాడి అక్కడ ఆయన ఫిర్యాదుదారులు ఎవరైతే మైక్రో ఫైనాన్స్ సంబంధించిన బాధ్యులతో మాట్లాడించినట్టు తెలిసింది. కానీ మాకు ఎటువంటి పోలీస్ స్టేషన్కి వాళ్ళు నన్ను ఎవరు కలవలేదు. పోలీస్ స్టేషన్లో కూడా ఎవరిని కలవలేదు. వాళ్ళైతే కంప్లైంట్ ఇవ్వలేదు. సో బయట మాత్రం ఆరోపణలు చేస్తున్నారు. అవును, బయట ఆరోపణలు చేస్తున్నారు. అది కూడా మా పరిధిలోకి రాదు. అది నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పేసి మాకు తెలిసింది. ఒకవేళ అట్లాంటి పరిస్థితి మా కంప్లైంట్ ఫిర్యాదు కనుక చేస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి మేము పంపించడం జరుగుతుంది. అని ఓకే సార్. సో ఇది సుబ్బారావు ఇవాళ బాధితుల్ని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. అయితే ఆయన పోలీసులతో మాట్లాడేటప్పుడు ఆయన మద్యం సేవించున్నాడు, ఆయనకి ఆల్కహాల్ టెస్ట్ చేస్తే ఆయన మద్యం సేవించారనేసి రిజల్ట్ వచ్చిందనేసి కూడా పంజాగుట్ట CI చెప్తున్నారు. అయితే బాధితులందరూ కూడా ఎవరు ఇప్పటివరకు మంగ్లీ పైన కంప్లైంట్ ఇవ్వలేదు, ఆధారాలు కూడా సమర్పించలేదు. అయితే ఇప్పటికే సుబ్బారావు 2 సార్లు ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఆయన కంప్లైంట్ ఇచ్చారు, కొన్ని మాత్రం తీసుకొచ్చారు. వాటిని బేస్ చేసుకుని కోర్టు అనుమతితో మేము మంగ్లీ పైన కూడా కేసు నమోదు చేస్తాము. అయితే మంగ్లీ కూడా ఇప్పుడు సుబ్బారావు పైన కేసు పెట్టింది కాబట్టి వాటి కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేసి కూడా పంజాగుట్ట CI చెప్తున్నటువంటి పరిస్థితి.